ఓం నమో వెంకటేశాయ. రోజుకి ఒక శ్లోకం, జీవితానికి ఒక దిశ. నమస్కారం. ఇది వెంకటేశ్వర సుప్రభాతంలోని 15వ శ్లోకం. శ్రీశేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం ఆఖ్యాం త్వదీయ వసతేరనిశం వదంతి శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. నీ నివాసాన్ని శేషాద్రి, గరుడాద్రి, వెంకటాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, వృషాద్రి అనే పర్వతాలు కలిగి ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి నీకు శుభోదయమగుగాక. ఒక్కసారి ఊహించండి, పర్వతాలు ప్రకృతి నిశ్శబ్దంగా ఉన్నట్లే కనిపిస్తాయి. వాటి అంతరంలో ఒక నిరంతర జపం జరుగుతోంది. నీ మహిమను, నీ సాన్నిధ్యాన్ని ఎప్పటికప్పుడు స్మరిస్తూ ఉన్నాయి. ఇక్కడ ప్రకృతిలో ప్రతి జీవికి భగవంతునితో కలిసే ఆయనను సేవించే భాగ్యం ఉంది. పక్షులు, పర్వతాలు, గాలి అన్నీ ఆయనకు దగ్గరగా ఉన్నాయి. దేవునికి దగ్గరవడానికి ప్రత్యేకమైన స్థానం అవసరం లేదు. ఒక మంచి హృదయం చాలు. ఒకసారి మన జీవితాన్ని ఆలోచించండి. మనము దేవుడు దూరంగా ఉన్నాడని అనుకుంటాం, కానీ మనసు పవిత్రంగా ఉంటే దేవుడు మనకు చాలా దగ్గరగా ఉంటాడు. గుర్తుంచుకోండి, దైవం దూరంలో లేదు, మన హృదయంలోనే ఉంది. ప్రతిరోజు దైవనామ స్మరణతో ప్రారంభించండి. జీవితం శాంతితో నిండిపోతుంది. మంచి హృదయం, నిరంతర స్మరణ, ఇవే మనను దైవానికి దగ్గర చేస్తాయి. ఇది వెంకటేశ్వర సుప్రభాతంలోని 15వ శ్లోకం. రోజుకి ఒక శ్లోకం, జీవితానికి ఒక దిశ. మళ్ళీ రేపు కలుద్దాం. ఇలాంటి జీవన సత్యాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.